నారాయణఖేడ్ పట్టణంలోని యూపీఎస్ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు పాఠశాల సిబ్బందితో పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. శాసనసభ్యులు సరదాగా పిల్లలతో కింద కూర్చొని ముచ్చటించి వారికి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్ సేట్, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు తహేర్, శంకర్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ ముంతాజ్, కౌన్సిలర్లు మజీద్, సాయిలూస్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏడ్చిన అమ్మాయి ఏది తెలుగు తెలుగు ఫస్ట్ టైం జాయిన్ అయింది. అది నర్సరీ అనేది లేకుండా పోతుంది. దాని గురించి మేము కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు ఏమంటే వాళ్ళందరికీ మాకు ప్రభుత్వం పరంగా ఏముందంటే ఒత్తిడి ఉండదు, ఒత్తిడి గురి కావద్దు పిల్లలు అని చెప్తా ఉన్నారు. కానీ వెనుకబడతారు. ఈ కాంపిటేటివ్ వల్ల ఏమైతే ఉన్నాయంటే వెనుకబడతా ఉన్నారు. అందు గురించి మీరు కూడా ఒకటి మనకు అంగన్వాడీస్ ఉన్నాయి కదా, అంగన్వాడీస్లో మీరు ప్రీ పేమెంట్ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ పేమెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అట్లా కూడా కావచ్చు. మినిమం 10th క్లాస్ ఉంటే ఇంతకుముందు క్వాలిఫికేషన్ అంగన్వాడీ టీచర్లకి, ఇప్పుడు ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి అంగన్వాడీ టీచర్లు అపాయింట్ చేస్తారు. అతను అర్థమైంది. మరి ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన టీచర్లు కూడా ఏం రావు, అసలు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, ఏది కూడా రాదు. మరీ టెస్ట్ చేసి వాళ్ళకు ఒక ప్రాబ్లం ఒకటి గుణాకారం ఒక భాగారం ఇచ్చినామంటే అది కూడా వస్తలేదు. వాళ్ళు 10th పాస్ అయినామంటుంది. మా పిల్లలకి ఏం చెప్తారు ఇక. కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను చేసేది ఏంటంటే కానీ 10వ తరగతి పాస్ అయినామంటే పాస్ అయినాము, 9/10 వచ్చినాయి, 10/10 వచ్చినాయి కాదు. దానికి తగిన నాణ్యత ఉన్నదా లేదా, దానికి తగిన స్టాండర్డ్ ఉన్నదా లేదా. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎందుకు వెనుకబడుతూ ఉన్నారంటే ఇదే ఉద్దేశం. ఏదో చెప్తారు మేము సార్ మేము కూడా ఉన్న స్కూల్కు కొంచెం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగింది. ప్రధానమంత్రి ఎవరైతే కూడా చెప్తారు 13వ ఎక్కడ చదువుకొని చెప్పినారు. 13వ ఎక్కడ చదువుకుంటే 13వ ఎక్కడ కరెక్ట్ తప్పు చదువుతుంది. ఇది 7th క్లాస్ పిల్ల. 7th క్లాస్ పిల్ల 13వ ఎక్కడ రాకపోతే మన స్టాండర్డ్లో ఎంత పడిపోతుందని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కష్టం అనుకోకుండా మీరు కూడా సమాజం విద్యార్థులు బాగుంటే సమాజం బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి మీ అందరికీ ముగిస్తుంది. మా తల్లి ప్రముఖులకు అందరికీ నా యొక్క నమస్కారం. విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ఆశీర్వచనం.
అందరికీ అల్లరి చేయొద్దు, అల్లరి చేయొద్దు. అందరూ ఎందుకు వచ్చిన స్కూల్ చదువుకోనికి వచ్చిందా కదా? చదువుకుంటారా మంచిగా? మీకు ప్రభుత్వం తరఫున మీకు బట్టలు ఇస్తారు, డ్రెస్లు వస్తాయి, డ్రెస్లు కుడుతున్నారు. ముఖ్యంగా అట్లాంటి డ్రెస్లు మీకు కూడా వస్తాయి. తర్వాత పుస్తకాలు కూడా ఇస్తారు మీకు. మంచిగా చదువుకోవాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి. మీ సార్లు, మీ మేడం, మీ టీచర్లు చెప్పినట్టు అందరు వినాలి. తర్వాత స్కూల్ అయిపోయే వరకు ఉండాలి, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవద్దు. మన స్కూల్కు సెలవులు లేకుంటే పోదు, సెలవు ఇచ్చిన రోజు మీరు ఇంటికి పోవాలి. సరేనా? మళ్ళీ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారో అవన్నీ మళ్ళీ ఇంటికి పోయి రాసుకోవాలి, చదువుకోవాలి. హోంవర్క్ ఇచ్చింది కానీ ఇక్కడ నేర్పించింది మళ్ళీ అక్కడ అక్షరాభ్యాసం అక్కడ అన్నీ మళ్ళీ మీరు అన్నీ రాసుకోవాలి. తర్వాత మీ అమ్మ, మీ నాన్న చదువుకునే వాళ్ళు ఉంటే నాన్నలకి అంత టైం ఉండదు కానీ మీ అమ్మలకే టైం ఉంటుంది. మీ అమ్మలందరూ కూడా నేర్పాలి. మరి సార్ ఏం చెప్పిండ్రు అని మీరు కూడా మీ అమ్మలకు చెప్పి మళ్ళీ ఇంకేమని ఉంటే మీ అమ్మలు చెప్తారు. సరేనా? మంచిగా తినాలి, పొద్దున టిఫిన్ తినాలి, మధ్యాహ్నం అన్నం తినాలి, సాయంత్రం స్నాక్స్ తినాలి, మళ్ళీ రాత్రి అన్నం తినాలి. రాత్రి తొందరగా వండుకోవాలి, తొందరగా 9 గంటలు 10 గంటల వండుకొని మళ్ళీ మీరు పొద్దున తొందరగా లేవాలి. ఇంకా దీంట్లో మొత్తం ఆయిల్ ఎంతమందికి వస్తాయి? మంచిగా ఏబిసిడీలు ఎంతమందికి వస్తాయి? ఏబిసిడీ 1 to 3 వస్తాయా? 1 to 3 పర్వాలేదు. కూడికలు తీసివేతలు ఏమైనా వస్తాయా? ఎవరికి ఇంకా వస్తాయా? ఎంత నీ వయసు ఎంత? ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నావు? ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నావు? తీసివేతలు వస్తాయి మా దగ్గర మహేశ్వరి ఎక్కడ చేసుకున్నావు కూడికలు తీసివేతలు? ఇక్కడనేనా? ఫస్ట్ క్లాస్ కాదు, ఫస్ట్ క్లాస్ ఎందుకంటే నేను అంగన్వాడీకి మరీ స్ట్రెచ్ చేస్తున్నాను. అంగన్వాడీలో అల్ఫాబెట్స్ అక్షరమాల 1 to 3 మొత్తం రావాలి అక్కడ వరకు. కొంతమంది పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారంటే అంగన్వాడీలో బిలో 5 years కూడికలు తీసివేతలు కూడా చెప్తాము. మనం నేర్చుకుంటాం కానీ ఎవరు నేర్పట్లేదు. ప్రతిదీ మెదక్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పిన అదే ఇన్స్టిట్యూషన్ అని కూడా చెప్పినట్ల ఖచ్చితంగా అంగన్వాడీల మీద మనము స్ట్రిక్ట్గా ఫాలో అయితే వాళ్ళు అక్కడనే వచ్చేస్తారు. చాలామంది ఉపాధ్యాయులు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మేము ఏబిసిడీలు అప్పుడు నేర్పుతున్నాం సార్, వాళ్ళకి ఏం రాదు అని చెప్తున్నాం. మరి ఇప్పుడు ప్రాథమిక విద్య పోకంటే ముందు ప్రీ ప్రైమరీ స్కూల్ ఎల్కేజీ అర్థమే ఉన్నది, ఎల్కేజీ యూకేజీ అర్థమే ప్రీ ప్రైమరీ. మనం ఇంగ్లీష్ మీడియం పంపించేది, ఇక్కడ మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినప్పుడు మరి మీ ప్రభుత్వం ఆదేశాలు ఏమైనా తెలియదు. ఎల్కేజీ యూకేజీ ఏమైనా ఉన్నాయో తీసుకోవాలి. ఏం లేదు, తల్లిదండ్రులు అదే అంటారు సార్ మా దగ్గర అక్కడ పోతే 3 సంవత్సరాలకే కొంతమంది నేర్చుకుంటున్నారు ఎల్కేజీ యూకేజీలా. మీరు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టినా కూడా మీరు ఫస్ట్ క్లాస్లో